దైనందిన జీవన విధానంలో ఆధ్యాత్మికత్వాన్ని అలవర్చుకోవడం ద్వారా మానవ జన్మకు సార్థకత చేకూరుతుందని విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా అన్నారు. ఈ మహాసభలు పిఠాపురంలోని పీఠం యొక్క ప్రాంగణంలో సోమవారం ఘనంగా నిర్వహించడం జరిగిందన్నారు. ఈ సభలో పలువురు రాజకీయ ప్రముఖులు, విద్యావేత్తలు, పారిశ్రామికవేత్తలు, విద్యార్థులు పీఠం నియమ నిబంధనలు అనుసరిస్తూ భక్తులు వేలాదిగా పాల్గొని సభను జయప్రదం చేశారు. 3 రోజుల పాటు జరిగే ఈ సభల్లో మొదటి రోజు స్వామివారి ప్రసంగానికి భారీ సంఖ్యలో భక్తులు హాజరై ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా 98వ మహాసభను ఉద్దేశించి డాక్టర్ ఉమర్ అలీ షా ప్రసంగిస్తూ మానవ జన్మ సార్థకతకు తీసుకోవాల్సిన పద్ధతిని వివరించారు. ఈ కార్యక్రమంలో పీఠం నిర్వాహకులు భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ప్రతి క్షణం కూడా మనకి తెలియ విష్ణు మహేశ్వరుడు ఒకటే జన్మించి దుర్భావాలతోనే మానవుడు ఆలోచించినట్లయితే అదేవిధంగా పోటీ చేసేటప్పుడు కూడా మంచి మెజారిటీగా ఎమ్మెల్యేలందరూ కూడా పాల్గొన్నట్లయితే చక్కటి సాధన అందిస్తూ నా పీఠం పిలిపించారు. తర్వాత నేను హైదరాబాద్ ప్రత్యక్షంగా ఆవిష్కరించారు. మన పీఠం వారు సహకరిస్తారు. ఇప్పుడు కూడా ఈ ఆవిష్కారం అయిపోయిన తర్వాత వాటిలో ఉంటాయి. దీనికి సహకరించడానికి దేశదాస్ గారికి సహాయం ఇస్తున్నారు. ముహూర్తం బాగుంటున్నారు. చిట్టు మోహరాజు గారు సేవా ఫౌండేషన్ యోగరత్న డాక్టర్ జట్టు నాగేశ్వరరావు స్వామి ప్రసాదాన్ని అవసరం. అదేవిధంగా చిన్న ప్రసాదాన్ని ఆసుపత్రికి ఈ మహాసభ ప్రతి సంవత్సరం కూడా ఫిబ్రవరి మాసంలో 9, 10, 11 తేదీలో మనం ఈ ఆధ్యాత్మిక మహాసభకి ధ్యాన సాధన అనేటువంటి 3 సాధనకు అద్భుతమైనటువంటి మాతృమూర్తుల యొక్క అభౌతికమైనటువంటి ఆశీస్సులు పొందుతూ ప్రస్తుత పీఠాధిపతి మన విషయావారి యొక్క ఆశీస్సులు పొందేటువంటి అవకాశాన్ని మనం సద్వినియోగపరుచుకుంటూ ఆ ప్రభావం
శ్రీ